శ్రీమాత్రే నమః. ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. మార్చి నెల గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోవాలనుకోబోతున్నాం. ఈ 12 రాసులకి ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను మేము తయారు చేసినటువంటి యొక్క ప్రిడిక్షన్ ఏదైతే మేము ఉన్నామో అందరూ బాగుండాలని అన్ని వర్గాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గోచార గ్రహస్థితి ప్రకారంగా ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. అదేంటి గురుగారు ఎలా అంటున్నారంటే, మీ యొక్క పుట్టిన సమయం, మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లగ్నాన్ని బట్టి టోటల్ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చి గోచారంగా చెప్తున్నాం కాబట్టి. సరే, ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలు, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు పెళ్లి జరుగుతుందా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాను. తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు, చూస్తారా. ఓన్లీ వాట్సాప్ చేయకండి, కాల్ చేయకండి దయచేసి. వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు, అదొకటి. తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి. మీరు చదవండి, చదివి అభివృద్ధిలోకి రండి. 61 సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూశారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి. మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు. మీ ఫినాన్షియల్ అప్పులు బాగా అయిపోయిందండి అని అంతా కూడా అలాంటివి అడగకండి. మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి, అదొకటి. తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి, జాతకం కూడా సహకరిస్తుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా 12 రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా, ఎన్నో ఏళ్లుగా పడుతున్నటువంటి ఈ 7.5 శని ఉంది చూసారా, ఆ 7.5, ఆ 7.5 యొక్క అవసాన దశ వచ్చేసింది. బాలడి రైట్, వాళ్ళకి ఒకసారి అతనికి మాట్లాడమని చెప్పవా, మా బిల్డర్ అక్కడ ఉన్నాడు, నేను లేను, మీ వాడిని అక్కడికి చెప్పమని చెప్పు. మకర రాశి మిత్రులారా, మీకు ఇది నిజంగా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చు. అన్నిట్లోనూ మార్చి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే 7.5 శని, 7.5 శని మీకు తొలగబోతుంది మార్చి 27కి. శుక్రుడు యోగంగా ఉన్నాడు, శని 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ నెల 7.5 శని తొలగడంతో పాటు కుజుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను సూర్య భగవానుడు తీసుకుంటున్నాడు. 1-2 శుభవార్తలు వినే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆదాయ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. మీ వీసాలు ఏమైనా స్టక్ అయి ఉంటే అది దొరుకుతుంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్న ఎదురు చూస్తున్న వాళ్ళకందరికీ కూడా ఇది వచ్చే శుభ సమయం అని చెప్పచ్చు. మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించండి. సహాయం తీసుకోవడంలో కూడా ఆచితూచి ఉండండి. రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుంది చెప్పచ్చు. విద్యార్థి ఉల్లాసంగా సాగిపోతారు. ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగి ఒక అద్భుతమైన సమయం. ప్రభుత్వ వ్యవహారాల్లో అనుకూలంగా నేను పర్మిషన్స్ కోసం అవన్నీ పెట్టినవన్నీ కూడా కలిసి వస్తుంది. వివాహ, ఉపనయన, సీమంత, గృహప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది. ఇంట బయట మానసిక ఒత్తిడి, స్ట్రెస్తో ఉన్న వాళ్ళు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ అని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా, దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమైనా మీ రెన్యువల్స్, ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త తీసుకోండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంటుంది చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ ది స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు.
విదేశాల్లో చదవడాలి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చి 1, 3, 6, 9, 15 అని కూడా చెప్పొచ్చు. చంద్రాష్టమం 12/3/2025 2:15 ఉదయం నుండి 14/3/2025 12:56 మధ్యాహ్నం వరకు మీకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 6, 7 అని చెప్పొచ్చు. పరిహారం శుక్రవారం సప్తసతి పారాయణం చేయండి, అమ్మవారికి చండీ పారాయణం చేయండి, శనివారం ఇంటి ఇలవేల్పని ప్రార్థన చెయ్యండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో మీ ఇంటి ఇలవేల్పు దగ్గర దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. విజయోస్తు. శని సంచారం మిశ్రమ ఫలితాలను కూడా మీకు ఇస్తుందని కూడా చెప్పొచ్చు. బృహస్పతి అనుకూలంగా 4వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు సంచారం మెరుగ్గా ఉంటుంది. 5వ ఇంట్లో కుజుడు. నెల మొదటి భాగంలో సూర్యుడు అనుకూలంగా కాస్త లేకపోయినా ద్వితీయంలో బాగున్నాడు. ఉద్యోగులు అన్ని విషయాల్లో అధికారుల అండదండలు ఉంటాయి. పదోన్నతి, జీతాల పెంపు లాభిస్తాయి. పని భారం పెరుగుతుంది. సహోద్యోగులు సహకరిస్తారు. ఉద్యోగ బదిలీ, స్థానచలనం చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నెల ప్రారంభంలో క్రయ విక్రయాలు పెరుగుతాయి. అపరిచితులకు ఒప్పందాలు చేసుకోకండి. వాటా ద్వారా లాభిస్తుంది. ఆర్థికంగా ఎవరికి వాగ్దానాలు చేయవద్దు. నేను ఇది చేస్తానని వాగ్దానం చేయకండి. తర్వాత మీరేమైనా బ్యాంక్ లోన్స్ లేదా చిట్ ఫండ్స్ ఏమైనా చేస్తుంటే వాళ్ళకి సంతకం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి అవ్వడానికి కాస్త జాప్యం అవుతుంది. ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభం ఉంటుంది. ప్రయాణాల్లో మీ యొక్క విలువైన వస్తువులు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సమాజంలో పలుకుబడి ఉన్న వారి యొక్క పరిచయాలు పెరుగుతాయి. రావాల్సిన డబ్బులు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి నిండుగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. పెళ్లి కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి ఇది మంచి సమయం చెప్పొచ్చు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. బంధుమిత్రుల నుండి సమస్యలు రావచ్చు కాబట్టి వీలైనంత వరకు తక్కువ మాట్లాడండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు అవకాశం ఉంది కాబట్టి ఒకరికొకరు సర్దుకోవడం మంచిది. కుటుంబంలో సభ్యులతో, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు తరచూ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. అప్పుడప్పుడు తలనొప్పి, కంటి చిగాకు లేదా కొన్నిసార్లు జ్వరం వంటివి ఉంటాయి. జాగ్రత్త పడండి. విద్యార్థులకు విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి కూడా మిశ్రమం అని చెప్పొచ్చు. సరే, పాజిటివ్ డేస్ ఏదైనా ఉందనుకుంటే 2, 5, 7, 10, 12 మీకు పాజిటివ్ డేస్గా ఉండొచ్చు. చంద్రాష్టమం ఈ నెల 14/3/2025 12:56 మధ్యాహ్నం నుండి 17/3/2025 1:15 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలుగా సంతకం పెట్టేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. లక్కీ నంబర్ 1 మరియు 9. పరిహారం అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ఆరాధన చేయండి. ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి. మంగళవారం దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి. ఆదిత్య హృదయం ఆదివారం నాడు ప్రయత్నించండి. శనివారం మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి దేవుడిని ప్రార్థన చేసి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటారు. విజయోస్తు.